హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెల్టా న్యూస్. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం వల్లభాపురం గ్రామంలో పిచ్చికుక్క స్వైర విహారం చేసి 10 మందిని తీవ్రంగా కరిసి గాయపరిచినట్లు వల్లభాపురం ఉప సర్పంచ్ అవుతు పోతిరెడ్డి డెల్టా న్యూస్కు తెలిపారు. పిచ్చికుక్క బారిన పడి గాయపడిన వారంతా చికిత్స కోసం కొల్లిపరలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలివచ్చారు. వీరికి వైద్య సేవలు అందించిన సామాజిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ సుప్రియ వీరిలో 4 తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు. తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు రిఫర్ చేశామన్నారు. గాయపడిన వారందరికీ చికిత్స చేసి యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ ఇచ్చినట్లు డాక్టర్ తెలిపారు. పిచ్చికుక్క కరిసిన వారిలో వల్లభాపురం గ్రామానికి చెందిన ఎన్ కృష్ణమూర్తి, ఎన్ గోపి, ఎస్ రోహిత్, జె సాంబిరెడ్డి, ఎం భాగ్యశ్రీ, ఎల్ వెంకట నరసింహారావు, జి రామ్మోహన్ రెడ్డి, వి రామిరెడ్డి ఉన్నారు. గ్రామం నలుమూలలా తిరుగుతూ మనుషులపై దాడి చేసిన పిచ్చికుక్క మనుషులతో పాటు గ్రామంలోని పలు కుక్కలను కూడా కరిచినట్లు గ్రామస్తులు తెలిపారు. పిచ్చికుక్క దాడి కారణంగా గాయపడిన కుక్కలకు కూడా పిచ్చెక్కే అవకాశం ఉంటుందేమోనని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఫ్రెండ్స్, కొల్లిపర మండల వార్తా స్రవంతిని తక్షణమే మా ఛానల్ ద్వారా తెలుసుకునేందుకు ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్.